భవిష్య పంచాంగానికి స్వాగతం. గురుగారు, అప్పుల బాధ తీరాలంటే ఏం చేయాలి? భవిష్య పంచాంగానికి స్వాగతం. అప్పుల బాధ తీరాలంటే ఏం చేయాలి? అప్పుల బాధ అంటే మరి జాతకంలో గురుడు వక్రించినప్పుడు కానీ లేదా బుధగ్రహానికి సంబంధించినటువంటి దోషాల వల్ల కానీ ఈ అప్పుల బాధ ఎక్కువగా ఉంటుంది. మరి అప్పుల బాధ తీరాలి అంటే బుధవారం నాడు ఎవరికి కూడా అప్పు ఇవ్వకుండా ఉండడం లేదా అప్పు తీసుకోకుండా ఉండడం ముఖ్యంగా చేయవలసిన పని. ఒకవేళ అప్పు అయ్యి మనం తీర్చలేని పరిస్థితి వస్తే ప్రతి బుధవారం నాడు కూడా విష్ణు సహస్రంతో పారాయణం చేస్తూ మరి మహావిష్ణువుకి మరి తులసి దళాలతో అర్చన చేయించినట్టయితే మరి కాస్త విష్ణువు యొక్క భార్య లక్ష్మీ కటాక్షం పొందడం ద్వారా అప్పుల బాధ నివారించుకోవచ్చు. అలాగే నవధాన్యాల్ని బెల్లంతో కలిపి మరి తెల్లని ఆవుకి తినిపించడం ద్వారా ఈ విధంగా 40 రోజులు మండల దీక్షగా చేసినట్టయితే మనం అప్పుల బాధ నుండి విముక్తి పొందడానికి అవకాశం ఉంది. మరి ఇటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలన్నింటికీ కూడా భవిష్య పంచాంగాన్ని పరిశీలించండి. అలాగే యూట్యూబ్ ఛానల్ భవిష్య పంచాంగం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.